వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గరగా చూశారు సార్ మీరు. ఆయన పరిపాలన గురించి అంతా కూడా మనం డిస్కస్ చేసి తెలుసు కూడా. అంటే లోకేష్ గారిని కూడా చూశారు 2014లో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత క్యాబినెట్లోకి వచ్చారు, చూశారనమాట. అంటే యువగలం పాదయాత్ర 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు చెప్పిన యువగలం పాదయాత్రకు ముందు, యువగలం పాదయాత్ర తర్వాత వేరువేరుగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా పూర్తి స్థాయిలో పరిణితి చెందారు. అప్పటి లోకేష్ కాదు కారణం అంటారు. అది వాస్తవం చూస్తున్నాం మనం కూడా. మీరేమంటారు సార్ లోకేష్ గారి యొక్క పనితీరు గురించి? ఇప్పుడు నేను దగ్గరగా చూశాను కాబట్టి ఆయనలో అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు సార్. అంత ప్రజలుగా మీకు పర్సెప్షన్ అంత లేదు కదా అప్పట్లో. ఆయన గురించి ఎక్కువ తెలియదు కాబట్టి యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలందరికీ ప్రత్యేకంగా పరిచయం అయ్యారు. ఆయనకు ఒక గుర్తింపు అంటూ తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనా పగ్గాలు కావచ్చు, పార్టీ పగ్గాలు కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు గారి చేతుల్లోనే ఉన్నాయంటారా, లోకేష్ గారి చేతుల్లో ఉన్నాయంటారా? నేను వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాల గురించి నేనెందుకు మాట్లాడతానండి? వై షుడ్ ఐ కామెంట్? మీరు సర్వీస్లో ఉన్నప్పుడే మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి సోదరుడు వివేకానంద రెడ్డి గారు, ద గ్రేట్ పర్సన్, ఆయన హత్య జరిగింది. గొడ్డల తతికి కిరాతకంగా ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత హత్య అన్నారు. ఐ థింక్ అప్పుడు కడప ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఓకే సార్. మరి ఆయన మీద ఒత్తిళ్లు వచ్చాయి, అది ఇది ఏదో కేసులు అటు ఇటు మార్చమని ఒత్తిళ్లు వచ్చాయి, అది ఇది అన్నారు సార్. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసుని మనం ఎలా చూడాలి? ఇంతవరకేంది, ఒక కొలికి ఎందుకు రాలేదు సార్? అసలుకి ఇంతమంది అప్రూవర్లుగా మారారు, ఇన్ని జరుగుతున్నాయి, అరెస్టులతోనే ఆగిపోయింది తప్పితే వాళ్ళ కూతురు డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి తిరుగుతూనే ఉన్నారు ఢిల్లీకి ఇక్కడికి. ఇంతవరకు న్యాయం జరగలేదు. అసలు ఎందుకు ఇంత తాత్సారం? ఎవరు ప్రభుత్వ తాత్సారాలు ఇవన్నీ కూడా? పోలీస్ వ్యవస్థలో ఏమైనా నిర్లక్ష్యం ఆవహించిందా? అసలు ఏం జరుగుతుంది? ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందంటారు సార్? ఇనీషియల్ స్టేజ్లో లోకల్ ఇన్వెస్టిగేటివ్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఫెయిల్యూర్ అయ్యారు. అంటే రాహుల్ దేవ్ శర్మ ఫెయిల్యూర్ అయ్యారు. రాహుల్ దేవ్ శర్మే కాదు, ఆ తర్వాత ఈయన వచ్చాడు అమిత్ గర్గ్ వాజ్ ఎస్ఐటి చీఫ్, సిఐడి హెడ్గా ఉండేవాడు. అతను ఎస్ఐటి హెడ్గా తీసుకెళ్ళి పెట్టారు అక్కడ సార్. సో అతనికి కావాల్సిన ఆఫీసర్లని వాళ్ళని కూడా ఇచ్చారు. సో వాళ్ళు కూడా దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దాన్ని డిటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో ఆ ఇనీషియల్ ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసెస్లో కొంత ఇబ్బంది వస్తుంది. అంటే మర్డర్ జరిగిన తర్వాత తెలిసిన తర్వాత రాహుల్ దేవ్ శర్మ పైన మీ నుంచి కొంత ఒత్తిడి వచ్చింది. అప్పుడు నా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత పోతా ఉంటే ప్రెస్ వాళ్ళు ఏదో 4 ప్రశ్నలు అడిగితే చెప్పాను వాటికి సమాధానం. చెప్పిన తర్వాత నేను సిబిఐ డైరెక్టర్ కూడా లెటర్ రాశాను. ఏమనంటే, మేము ఆ రోజున మేము సేకరించినటువంటి సమాచారం మొత్తం మీకు ఇచ్చామండి, లోకల్ పోలీస్కి ఇచ్చాము, డీజీపీ ఆఫీస్కి లేకపోతే ఎస్ఐటికి ఇచ్చాము. అది మీకు ఎంతవరకు చేరిందో నాకు తెలీదు. ప్లస్ ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి నాకు తెలిసిన విషయాలు చెప్తాను, మీ ఇన్వెస్టిగేటర్ని పంపించండి అని అంటే 2 సార్లు అడిగినాక మీ ఎస్పీ పంపించలేదు. ఇప్పటికైనా పంపించండి, నాకు తెలిసింది చెప్తాను, దాని ఎంతవరకు పనికొస్తే అంతవరకు వాడుకోండి అని చెప్పి లెటర్ పెట్టినప్పుడు దానికి రియాక్షన్గా డీజీపీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టించి, అప్పట్లో 1-2 ఆఫీసర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో పిచ్చి నోటికి వచ్చింది అలా మాట్లాడి రాహుల్ దేవ్ శర్మ మీద నేనేదో ఒత్తిడి చేశాను అని చెప్పి వేరే ఆఫీసర్ మాట్లాడాడు. విలేకరులు రాహుల్ దేవ్ శర్మని అడిగారు, ఏమండి ఇట్లా అంటున్నారు కదా, మీ మీద ఒత్తిడి చేశారు ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పి, నిజమేనా అని చెప్పి. అతను పాపం తెలివిగా ఏమన్నాడు, తప్పించుకోవడానికి అని, మ్యాటర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేనేం మాట్లాడను అన్నాడు. సో అది ఒక అభియోగమే తప్పించి రాహుల్ దేవ్ శర్మ హిమ్సెల్ఫ్ డిడ్ నాట్ సే దట్. సో ఆ రోజుల్లో నా మీదకు ఎదురుదాడి చేయడం కోసం అబద్ధాన్ని ఉపయోగించుకున్నారు. అది పచ్చి అబద్ధం. నేను ఎప్పుడు పొరపాటును కూడా ఫలానా వాళ్ళ మీద కేసు పెట్టండి, ఫలానా వాళ్ళని ఇరికించండి అని చెప్పేంత అధముణ్ణి కాదు నేను. ఇదే కాదు, నేను నా సర్వీస్లో ఎప్పుడు అటువంటి పని చేయలే ఏ కేసు విషయంలో. సో ఐ విల్ నెవర్ డూ దట్. అంటే మరి ఇంత నిక్కచ్చిగా వివరించడం, 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీరే కీలకమని ఇప్పుడు వాళ్ళంతా గట్టిగా వాదించారు కదా సార్? అసలు వాదిస్తున్నారండి, సాక్ష్యం చూపించమనండి. ఊరికే వాదిస్తే సరిపోతుందా ఏంటి ప్రతి వాళ్ళు? అసలు ఓవరాల్గా తీసుకుని వివేకానంద రెడ్డి హత్య అనేది ఏ మోటివ్తో జరిగిందంటారు సార్? మీకున్న పరిజ్ఞానం చెప్పండి. వాళ్ళకున్న పొలిటికల్ రైవలరీసే. ఓకే సార్.
పొలిటికల్ రైవలరీస్. మరి ఇంత కాలాతీతం కావడానికి స్టార్టింగ్లో ఎంక్వైరీలో జరిగిన పొరపాట్లే కారణం కొంత కొంత అది పొరపాటు కారణం. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని ముందుకు సాగని. మరి ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కదా, కూటమి అధికారంలోకి అయినా కానీ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో ఉంది కదా. ఓకే, సిబిఐని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళదే నడుస్తారు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇప్పుడు ఢిల్లీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా దాని మీద పట్టు సడలినట్టు లేదు, ఇంకా పట్టు ఉంది. మరి ఇక్కడ కూటమేమో ఢిల్లీలో బీజేపీ అంటే ఎన్డీఏ సర్కారు నిలబడ్డానికి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన వ్యక్తి. బీహార్ నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మరి ఇంత బలంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పట్టుందంటారు ఢిల్లీలో? ఉంది, ఇంకా ఎలా ఉంది? ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మరి పట్టుంటే? అందుకనే చెప్పేది ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ బీజేపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఆలోచించుకోవాలి ప్రజల్లో ఏం సందేశం పంపిస్తున్నారు అనేది. ఓకే, ఇవాళ కూడా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అంటే ఏం సందేశం పంపిస్తున్నారు? న్యాయం జరుగుతుందా సార్ తుదకు వివేకానంద రెడ్డి కేసులో? మనందరం ఆశాజీవులు సార్. న్యాయం జరుగుతుందనే నమ్ముతాను తప్ప జరగదనే అపనమ్మకంతో ముందుకు పోలేం కదా. సార్, సో వీ షుడ్ బి ఆప్టిమిస్టిక్. ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క సామాజిక వర్గము ఒక్కొక్కసారి అభద్రత భావానికి లోనైపోతుంది సార్. మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు అన్యాయం జరుగుతుందని కాపులను చూసాం మనము. ఎప్పుడు అధికారం ఉన్నా కూడా కాపన్న అది కమ్మైనా ఉంటారు లేదా రెడ్ అయినా ఉంటారు అధికారంలో. కానీ కాపులకు ఇంతవరకు ఏంది పల్లకెక్కే అదృష్టం లేదు. మిగతా సామాజిక వర్గంలో చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రకు తీసుకుంటే బలమైన సామాజిక వర్గం కాలింగల్ సార్. ఇప్పుడు కాలింగల్ ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడ. మాకు అన్యాయం జరుగుతుంది రాజకీయానికి అనేసి కాలింగల్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అసలుకు తమ్మినేని సీతారాం గారు అల్లుడు కూన రవికుమార్ గారు ఎప్పుడు కూడా అవాకులు చవాకులు పేల్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు కూడా ఒకే విధంగా వచ్చి కలిసి బామర్దులు ఇద్దరు కూడా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉన్నారు. కాలింగలంతా ఒక తాటిపైకి వచ్చారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిందండి సార్. మనం ఆఫ్ఘనిస్తాన్ లాగా మారదాం అనుకుంటున్నావా లేకపోతే ఒక ఆధునిక భారతదేశంగా మారదాం అనుకుంటున్నావా అనేది ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతాయి ఇలాంటి ట్రైబల్ మెంటాలిటీ. ట్రైబ్స్ కొట్లాడుకోవడం, తెగలవారీగా మాట్లాడుకోవడం, తెగలవారీగా రాజకీయం చేయడం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది. అటువంటి రాజకీయ పరిస్థితులు మనం ఇమిటేట్ చేద్దామా లేకపోతే ఒక ఆధునిక సమాజాన్ని నిర్మించుకుందామా అనేది మనం ప్రజలుగా నిర్ణయించుకోవాలి. ఈ కులాల వారీగా ఆధిపత్యాల కోసం పోరాటాలు లేకపోతే రాజ్యాధికారం కోసం పోరాటాలు కాదు. రాజ్యాధికారం దేనికి? ఎవరికైనా ఏం చేయడానికి? ఎవరిని కొట్టుకు తినడానికి? ఏం సంపాదన కోసం రాజ్యాధికారం? మీరు రాజ్యాధికారం కాదు, ఏం చేయబోతున్నావో చెప్పండి, ప్రజలకు ఏం మేలు చేయబోతున్నావో చెప్పండి. అండ్ రాజ్యం అన్నప్పుడు అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. మీరు పార్టీ పెట్టేది రాజ్యాధికారం కోసం కాదా సార్? రాజ్యాధికారం కోసమే, కానీ దాని పర్పస్ ఏంటో చెప్పాలి కదా. నేను ఒక కులం కోసం రాజ్యాధికారం కావాలనుకునేవాడిని, నా పర్పస్ కూడా కులానికి పరిమితం అయిపోతుంది కదా. విస్తృత ప్రజానీకానికి ఆ ప్రయోజనాలను నేను ఎలా కల్పించగలుగుతా? సో అది చెప్తున్నా. మన కులాల వారీగా ఆలోచించడం మానేసినాడే మన పరిస్థితి బాగుపడుతుంది ఒక రాష్ట్రంగా, తెలుగు ప్రజలుగా. వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఆ సామాజిక వర్గాలకి చాలా పెద్ద పీట వేసి ఉంటారనమాట. అక్కడ కీలకమైన పదవులన్నీ వాళ్ళే ఉంటారు. మరి మీరు పార్టీ పెడితే మీ పార్టీలో కీలకమైన పదవులు అగ్రవర్ణాలకు ఇస్తారా అంటే బలహీన వర్గాలకు ఇస్తారా సార్? మేము ఏ కులాలు చూసి ఎవరికి ఏ పదవులు ఇవ్వండి. ఆ పదవులను యాక్చువల్గా ప్రజలే ఎన్నుకునేలాగా చేస్తాం. ఏ పదవులకి నామినేషన్లు ఉండవు, పైనుంచి అన్ని కింద నుంచి స్థానిక స్థాయిలోనే ఎంపికలు జరుగుతాయి. సార్, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక సీనియర్ సివిల్ సర్వెంట్గా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసి ఉన్నారు సార్ మీరు మీ హయాంలో. 1989 నుంచి చూశారు కదా. అంటే ఎవరి హయాంలో, ఏ ముఖ్యమంత్రి హయాంలో మనకు ఈ సామాజిక సమీకరణలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కక్ష సాధింపులు ఇవన్నీ లేకోకుండా ఒక మంచి పరిపాలన సాగిందని చెప్తారు సార్ మీరు? అట్లా ముఖ్యమంత్రులని బేరీస్ వేయడం, వాళ్ళ తరాజులో పెట్టి తూయడం అనేది అది మంచి పద్ధతి కాదులేండి. ఎవరికి ఉండే మంచి చెడులు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడు దాని మీద జడ్జిమెంట్ పాస్ చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలామంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెడ్. సో వాళ్ళ గురించి నేను మాట్లాడటం కూడా కరెక్ట్. ఓకే సార్, చిన్నగా మరి రాజశేఖర రెడ్డి గారి గురించి, చంద్రబాబు గారి గురించి పోలీసు ఏం చెప్తారు సార్? ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం గురించి ఏం చెప్తారు? వాళ్ళిద్దరిలోనూ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, వీక్ పాయింట్స్ ఉన్నాయండి. స్ట్రాంగ్ ఏంటి, వీక్ ఏంటి సార్? అన్ని వివరాలు అసలు ఇది ఇట్స్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. మరి చంద్రబాబు గారి గురించి, జగన్ గారి గురించి ఏం చెప్తారు సార్? అగైన్
వ్యక్తిగత అనాలిసిస్లోకి పోవద్దులేండి, రాజకీయంగా మాట్లాడుకుందాం. రాజకీయంగా మాట్లాడుకున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించాను, ఇవాళకి వ్యతిరేకిస్తూనే ఉంటారు, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటాను. రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రసక్తి లేదు. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న లోపాలు కూడా నేను ఎత్తి చూపడానికి రెడీగా కరెక్ట్ సార్, చూపిస్తున్నారు. దానికోసమే రాజకీయ పార్టీలు పెట్టేది, లేకపోతే ఒకళ్ళ కొమ్ము గాయడం కోసం కాదు. మరి డీజీపీలను కూడా చూశారు సార్ మీరు, చాలామంది డీజీపీలను చూశారు. అంటే మీరు డీజీపీ కాలేకపోయనే బాధ ఏమైనా ఉందా సార్? లేదంటే డీజీపీ కాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? లేదంటే మీ సర్వీస్ తక్కువగా ఉండడం కావచ్చు, లేదంటే అగ్రవర్ణాల్లో పుట్టడం వలన, లేకపోతే ఏంటి సార్? ఏ కారణం అంటారు సర్వీస్ తక్కువ ఉండడం వలన? ప్రతి సంవత్సరం సార్ దాదాపుగా 4-5 ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రానికి వస్తారు. సార్ 4-5లో మహా అయితే ఒకళ్ళే డీజీపీ అవుతారు, సార్ మిగిలిన 3 డీజీపీ కాకుండానే రిటైర్ అవుతారు. సార్ కాబట్టి నేను డీజీపీయే అవ్వాలని చెప్పి నా నుదుటను ఏమీ రాసి పెట్టుకోలే, పచ్చబొట్టు వేయించుకోవాలా, ఏ దేవుడు నాకేమి గ్యారంటీ పత్రాలు ఇవ్వాలా. సో అయితే అవుతావు, లేకపోతే లేదండి. అయినప్పుడు నువ్వేం చేసావు అన్నది ఇంపార్టెంట్, కానీ నువ్వు అయ్యావా లేదా అన్నది ప్రపంచానికి ఏం అవసరం కాదు. ఎవడికి పట్టింది నువ్వు అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, నువ్వు అయినాడు ఏం చేసావు అన్నది చూస్తారు. అంటే ఒక ఉన్నతమైన పోలీస్ బాస్ అంటే అదొక ఇది కదా సార్ అసలు డీజీపీ అనేది. అక్కడ ఉండి పని చేయాలంటే పోలీస్ బాస్ అనిపించుకోవాలి, కానీ ఊరికే ఆ అధికార దర్పం చూపించుకోవడం కోసం అవసరం లేదు. నాకు అసలు ఎప్పుడూ ఆ ఇంట్రెస్ట్ లేదు. నేను అవ్వలేదన్న చీకు చింత నాకు ఏమాత్రం లేదు. ఓకే, అయితే అయ్యుండుంటే 4-5 పనులు చేసేవాడిని, అవ్వలేకపోతే అవ్వలేదు అంతే. ఇప్పుడు నేనేమన్నా ఐపీఎస్లోకి వస్తానని చిన్నప్పుడు రాసి పెట్టారా? మా జాతకంలో ఏమైనా రాసి ఉందా? ఏదో అయ్యావు, నాకంటే గొప్ప వాళ్ళు లేకనా, అదృష్టవశాత్తు అయ్యావు. దురదృష్టవశాత్తు డీజీపీ అవ్వలా. ఆ అదృష్టానికి నేను కారణం కానప్పుడు ఈ దురదృష్టం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? కానీ డీజీపీ అయ్యాక కూడా ఆ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు డీజీపీ ఆయన పవర్స్ ఆయన వినియోగించేలా చేస్తారా సార్? చేయొచ్చండి, చేయొచ్చు. విదిన్ ద లిమిటేషన్స్ కూడా ఎన్నో పనులు చేయొచ్చు. నేను అనేది అది, మనకు ఆ చొరవ ఉండాలి, చేయాలన్న అంకిత భావం ఉండాలి తప్ప ఎన్ని పరిమితులు ఉన్నా కానీ నువ్వు మంచి పనులు చేయడానికి ఏమీ అడ్డం రావు. మీరు చాలామంది డీజీపీని చూశారు కదా సార్, అంటే ఈ డీజీపీ హయాంలో ఇలా ఉండింది అని చెప్పుకోవడానికి ఏ డీజీపీ గురించి మీరు చెప్పాలి? డీజీపీ నేను వ్యక్తిగతంగా బాగా గౌరవించిన ఆయన ఎంఎస్ రాజు గారు. ఓకే సార్. ఎంఎస్ రాజు గారు ఎందుకు సార్, కారణం ఏంటి సార్? చాలా సౌమ్యుడు, ప్రొఫెషనల్లీ వెరీ కరెక్ట్ అండ్ చాలా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళు, జెంటిల్మెన్ టు ద కోర్. ప్లస్ దొరగారు కూడా లాంగ్ టైం డీజీపీగా చేశారు, చాలా తెలివైన ఇంటెలిజెంట్ మ్యాన్. సో హీ న్యూ హిస్ జాబ్. బాగా ప్రస్ఫుటంగా నాకు బాగా గుర్తుండిపోయే డీజీపీలు వెళ్ళారు. మీరు సర్వీసెస్లోకి వచ్చింది సార్ అంటే పలానా డీజీ గారు ఉన్నప్పుడు, పలానా మీకన్నా ఐఆర్ ఆఫీసర్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఒక సందర్భంలో, ఏమన్నా గుర్తుందా సార్? పడ్డాం, కానీ దాటిని పెద్ద గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, లిక్కర్ తీసుకుంటారని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను సార్. మీకు కూడా అంటే బాలయ్య గారు లాగా అంటే మ్యాన్సన్ హౌస్ అంటే అట్లా ఏమన్నా మీకు ఒక బ్రాండ్ ఉందా సార్, ఇది నా బ్రాండ్ ఇది అనేసి ఏమన్నా? లేదు, అదే బాలయ్య గారు అంటే ఆయన సినిమా రంగంలో ఉన్నారు, ఆయనకంటూ ఒక ఇమేజ్, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా ఉంది. ఆయన చెప్తే దానికి ఒక అందం చందం ఉంటుంది, కానీ నాలాంటి వాళ్ళ లిక్కర్ బ్రాండ్ గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇక మరొక ఫైనల్ ప్రశ్న సార్ గుర్తు వస్తుంది. ఇటీవల వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసాము. వంగవీటి రాధా గారు ప్రజారాజ్యం వచ్చారు, ప్రజారాజ్యం నుంచి వైసీపీ నుంచి టీడీపీ, ఇటుగా మళ్ళీ కాంగ్రెస్లో కానీ రకరకాలు వస్తున్నాయి. ఇంకా కృష్ణకుమార్ గారు కూడా అటు కాకుండా మాజీ ఎమ్మెల్యేగా ఉండిపోయారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఇటీవల రంగనాడ్ అంటూ వైజాగ్లో సభ కూడా పెట్టారు. అది అట్టర్ ఫ్లాప్ అనేది కూడా వినపడ్డాం మనము. అసలు అంటే వంగవీటి మోహన్ రంగా గారు కుమార్తె వైజాగ్లో సభ పెడితే దాదాపు 1000 మంది కూడా వెళ్ళలేదు అనేది బయట వచ్చిన కథనాలు. ఎందుకు రంగనాడు ఫెయిల్యూర్ అయిందంటే మీరు ఏం చెప్పగలుగుతారు సార్? అసలు అవసరం అంటారు ఇప్పుడు రంగనాడు పెట్టాల్సిన అవసరం వచ్చిందంటారు? ఆశా కిరణ్ వంగవీటి మోహన్ గారి కుమార్తె వంగవీటి రాధా బాగా క్లోజ్ ఫ్రెండ్ సార్. నేను 2004లో సిపిగా ఉన్నప్పుడు అతను ఫస్ట్ టైం పోటీ చేశాడు సార్ విజయవాడ నుంచి. 2004 ఎలక్షన్లో ఫస్ట్ టైం పోటీ చేశాడు. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు వచ్చి, సార్ నేను ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాను, పోటీ చేస్తున్నాను, నాకేమైనా అవసరం అయితే మిమ్మల్ని అడుగుతాను, సహాయం చేయండి అని చెప్పి అనేవాడు. అండ్ ఈ సచ్ ఏ నైస్ బాయ్. ఆ రోజుల నుంచే నాకు బాగా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఆశాలత పెళ్ళికి కూడా నన్ను పిలిచాడు. అప్పుడు ఆశా కిరణ్ పెళ్ళికి కూడా నన్ను పిలిచాడు. హైదరాబాద్లో క్వాజా మ్యాన్షన్లోనే అక్కడ జరిగింది. సో ఐ అటెండెడ్ దట్ వెడ్డింగ్ ఆల్సో. సో ఇవాళ ఆవిడ వచ్చి మీటింగ్ పెట్టారని విన్నాను. దాని గురించి ఎక్కువ వివరాలు నేను అసలు ఎవరిని అడగలా, సేకరించలా. మీరు ఎంతమంది వచ్చారు ఏంటి అన్నదాన్ని కూడా నేను మాట్లాడలా, నేను ఎవరిని అడగలా.
సో ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పొలిటికల్ అంబిషన్స్ ఉంటే మనం కాదనడానికి మనం ఎవరు? మీరు స్ట్రైట్గా హార్ట్ఫుల్గా సమాధానం చెప్పాలి సార్. చెప్పండి, అడగండి. వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్, ఓకేనా సార్, అవకాశం వచ్చినంత రాజకీయ నాయకుల స్వార్థం కోసం టీడీపీ హయాంలో జరిగింది అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తాము అంటారు కొంతమంది. కాదు కాంగ్రెస్ పార్టీనే చేసింది, కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది అంటారనమాట. సో ఏది కరెక్ట్ అంటారు సార్? వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు, కత్తి ఎవరిది, కత్తికున్న ఆ పిడి ఎవరిది అంటారు? ఆ రోజుల్లో నేను ఇంకా చదువుకుంటున్నానండి, నేను సర్వీస్లో కూడా రాలేదు. సార్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ బట్ అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసింది అరవిందరావు గారు వాళ్ళు ఉన్నట్టున్నారు అప్పుడు సిపిగా. ఓకే సార్. సో ఎవరో ఉన్నారు, మొత్తానికి అరవిందరావు గారు ఉన్నారు కొంతకాలానికి. రంగా గారి మర్డర్ జరిగిన తర్వాత 88లో జరిగినట్టు గుర్తు సార్. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు, రత్నకుమార్ గారికి, ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 5 సంవత్సరాల్లో అసలు యాక్చువల్గా ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన బాధ్యత అప్పుడు ప్రభుత్వాందే కదా. ఏం తేల్చింది అప్పుడు ప్రభుత్వం? ఆ కేసు ఏమైంది? అందులోకి వెళ్ళరే మీరు. ఎంతసేపు హరిరామ జోగే గారు అట్లా అన్నారు, లేకపోతే ఈయన ఇట్లా అన్నాడు, అప్పట్లో అట్లా రాశారు, ఇప్పుడు వాళ్ళు ఇట్లా అంటున్నారు అని ఈ రూమర్స్ ఎందుకు? వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్? మోహన్ రంగా గారి తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ హత్య జరిగింది తెలుగుదేశం హయాంలోనండి. అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరణం తర్వాత వచ్చింది అధికారంలో వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్దే కదా. మరి ఎందుకు చేయాలా ఇన్వెస్టిగేషన్? హంతకులు ఎవరో ఎందుకు తేల్చలా? అసలు ఏమైపోయింది ఆ కేసు? ఎక్విట్ అయింది, ఎందుకు ఎక్విట్ అయింది? ఎవరికైనా శిక్షలు పడినాయా? ఒకసారి అది రీసెర్చ్ చేయండి. నేను ఎప్పుడు చేయలా, నేను అడుగుతున్నా ప్రశ్న అంతే. కరెక్ట్ సార్ మీరు చెప్పేది. అంటే ఇప్పుడు నాకు ఎందుకు అసలు ఈ రూమర్లు ఎందుకు? మూడో మనిషి చెప్పాల్సిన అవసరం ఏంటి? కేసు ఫైల్లో ఏముందో చూడండి, ఏం తేల్చారో చూడండి. అదే ఇప్పటి వరకు తేలలేదు సార్. ఒక్కొక్కరు పుస్తకంలో ఒకరు చెప్తారు, ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు రాస్తే ఎట్లాగండి? ఒపీనియన్స్తో కూడా పుస్తకాలు రాసి మనుషుల మీద వ్యక్తిత్వ హననం చేయడం ఎంత తప్పు? అంటే టీడీపీ హయాములో వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ జరిగింది. అవును. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవునండి. ఏం విచారణ చేసింది, దర్యాప్తు ఏం జరిగింది, ఎవరు చంపారని దొరికే తేలలేదు అనేది మీరు చెప్తే స్పష్టంగా ఉంది. నేను అడిగే ప్రశ్న అది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఆ మర్డర్ మిస్టరీని ఎందుకు తేల్చలా? ఇప్పుడు అదే సార్, టీడీపీ హయాంలోనే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది. అవును. తర్వాత వైసీపీ వచ్చింది, దర్యాప్తు ఏమైతం జరిగింది అనేది మనం చూసామన్నమాట. మళ్ళా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. మరి మళ్ళా అదే ఇది ఉంది, క్వశ్చన్ మార్కుగా మిగిలిపోతుంది. కాబట్టి మనం అందరం డిమాండ్ చేయాల్సింది దర్యాప్తు ప్రాపర్గా జరగాలి, నిజానిజాలు తేలాలి సార్. అంతే తప్ప మనకు పని లేనప్పుడల్లా, రాజకీయ అవసరం వచ్చినప్పుడల్లా ఎవడో ఒకడి మీద ఒక బాణం వేయటం కాదు. ఇట్ ఈజ్ మనం సత్యం అనే దానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మరి ఇప్పుడు సరే పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు కదా, న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు మీరు. అవసరమైతే కోర్టుకు వెళ్తాను కొన్ని కేసులు వాదించడానికి అంటున్నారు కదా సార్. నిజంగా న్యాయ విద్యను అభ్యసించి కోర్టుకు వెళ్ళినప్పుడు కొంత పేదలు రావచ్చు, అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో డబ్బు ఉండదు. ఇప్పుడు లాయర్లను కొనాలంటే చాలా ఖరీదు అయిపోయారు అనమాట లాయర్లు కూడా. అంటే అలాంటి సందర్భం కొంతమంది ఫ్రీగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కొంత తక్కువ ఫీజులతో చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ లేకోకుండా నిజంగా న్యాయం కోసం వచ్చిన వారికి ఉచితంగా న్యాయ సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు సార్? ఖచ్చితంగా. ఇప్పుడు కోడికత్తి శ్రీను ఇష్యూ ఉంది, నేను టేకప్ చేశాను. దాంట్లో నేనేమి ఉచితంగానే చేస్తున్నాను కదా, అతనికి కావాల్సినవన్నీ ఉచితంగా చేసి పెట్టే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఈ గులకరాయి కేసులో ఒక వడ్డెర పిల్లోడిని అరెస్ట్ చేశారు. అతన్ని కూడా ఆ కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అతను అమాయకుడు, అతనికి అతను సంబంధమే లేదు ఆ కేసుతో. సో ఇలా పేదలకి న్యాయ సహాయం చేయడంలో ముందుకు రావటం ఖచ్చితంగా చేస్తారు. పాదయాత్రలకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. 2004లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. 2014 ఎన్నికల చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు యువకాలం పేరిట పాదయాత్ర చేశారు, కూటమి అధికారంలోకి వచ్చారు. అంటే పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తారనేది మనకు తెలుస్తుంది సార్. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో లేవులేండి. రాహుల్ గాంధీ చేసినప్పటికీ కూడా అది కాలేదు అది. కానీ పాదయాత్ర చేసి పార్టీకి గుర్తింపు వస్తుంది, కొంత ప్రజల్లో మద్దతు వస్తుంది. ఆ తరహాలో పార్టీ పెట్టిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారు పాదయాత్ర చేసే అవకాశం ఉందా? పాదయాత్రకు రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి మీకు ఒక అవగాహన ఉందా? అసలు కొంతవరకు పర్వాలేదు సార్. కోట్లు ఖర్చు అవుతాయి.
ఆ కోర్టులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? సో అవుట్ ఆఫ్ క్వశ్చన్. మేము ప్రజలను రీచ్ అవ్వడానికి మా చేతనైనంతలో మేము మా మా దగ్గరున్న శక్తి సామర్థ్యాల మేరకు సాధనాలని, మీలాంటి ప్రచార సాధనాలని అన్నింటినీ ఉపయోగించుకుంటాం, ప్రజలను రీచ్ అవుతాం. నిజాయితీగా పనిచేసేటప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళ లాంటి వాళ్ళు కూడా సాయం చేస్తాం. కరెక్ట్. సో ప్రజల్ని రీచ్ అవ్వడానికి, వాళ్ళ మనసులను రీచ్ అవ్వడానికి పాదయాత్రలు ఒక్కటే మార్గం అని చెప్పి నేను నమ్మను. రకరకాల మార్గాలు ఉంటాయి. మా శక్తికి సరిపోయేటటువంటి మార్గాలను మేము ఎంచుకుంటాం. 2009 ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం తిరిగి మళ్ళా ప్రజల ముందుకు వస్తాను, పాదయాత్ర చేస్తానంటున్నారు సార్. అది డబ్బు కొరవా లేకపోతే అంగబలం కొరవా? అంతేనంటారా? ఏదైనా చేయగలరు. సత్యం గురించి మాట్లాడుతూ సత్యానికి దగ్గరగా ఉండడానికే రాజకీయ పార్టీ పెడుతున్నారు అంటున్నారు కదా సార్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు త్వరలో పార్టీ పెట్టబోయే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండబోయే ఏబి వెంకటేశ్వర గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమాజానికి అతి గొప్పగా, ఇప్పుడున్న దానికంటే కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. దానికి సరిపడినటువంటి మానవ వనరులు, వాళ్ళలో తెలివితేటలు ఉన్నాయి. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకునే పరిస్థితి కానీ, వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ, పాలనా పద్ధతులు కానీ లేవు. వాళ్ళ కెపాసిటీని అణిచిపెట్టి ఉంచటం వల్ల సమాజంలో వివిధ వర్గాల మధ్యన, వివిధ ప్రాంతాల మధ్యన అసమానతలు ఉండడానికి కూడా ఇవే కారణం. చాలామంది ప్రజలు వాళ్ళ పొటెన్షియల్కి సరిపడా పని చేయలేకపోవడానికి కూడా ఇవి కారణాలు. ఈ కారణాలన్నింటినీ రూపుమాపి రెక్కలు విప్పుకుని ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు అభివృద్ధి పదంలో ఎగిరే పరిస్థితులు క్రియేట్ చేయడం కోసమే మేము ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో ఒక పొలిటికల్ పార్టీ రూపంలో మీ ముందుకు వస్తున్నాం. అది మీరు విని అర్థం చేసుకుని, మీకు అర్థం కాని మళ్ళా అడిగి మళ్ళా చెప్పించుకుని మీరే ఒక నిర్ణయం తీసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇదే ఒకటే నేను చెప్పగలిగాను. ఓకే సార్.